వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ బస్టాండ్ ముందు కార్మిక వ్యవసాయ సంఘాలు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీక్ గురించి నిరసన చేపట్టారు. నీట్ పేపర్ గురించి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర లాఠీచార్జ్ విషయంలో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలో కీలక పాత్ర బీజేపీ పోషించిందన్నారు. పోలీసులు విద్యార్థుల పట్ల లాఠీచార్జ్కు పాల్పడినందుకు బీజేపీ ప్రధానమంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని, బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 125 సార్లు పేపర్ లీక్ కావడం, ఐటీఐ నీట్ పరీక్షలు నిర్వహించడానికి కేంద్ర విద్యాశాఖ మంత్రికి చేత కావడం లేదని మండిపడ్డారు. నీట్ పేపర్ లీక్ కావడంతో విద్యార్థులపై లాఠీచార్జ్ జరిగినందుకు రేపు విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడం జరుగుతుందని అన్నారు. ప్రధానమంత్రి మోడీ వెంటనే నీట్ పేపర్ లీకుగా నిరసనగా ఢిల్లీలో జంతర్ మంతర్ నుంచి గత సోమవారం నాడు చలో పార్లమెంటుకు అనేక మంది వేల మంది విద్యార్థులు వెళ్ళడం జరిగింది. ఈ నీట్ పేపర్ లీకుకు బాధ్యత వహించి ఈ దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని చలో పార్లమెంటు కార్యక్రమం సందర్భంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం విద్యార్థులపైన విచ్చలవిడిగా లాఠీ చార్జ్ చేసి మహిళా విద్యార్థులు అనేక మంది పైన దౌర్జన్య కాండను చేసినటువంటి దుస్థితి ఉంది. దానికి వ్యతిరేకంగా వెంటనే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అట్టనే ఈ దేశ ప్రధాని యొక్క నీట్ పేపర్ లీకుకు బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, అట్టనే వ్యవసాయ కార్మిక సంఘము, మిగతా అన్ని సంఘాలు ఈరోజు నిరసనకు ఈ దేశంలో పిలుపునివ్వడం జరిగింది. అందుకొరకే ఈరోజు పరిగి పట్టణంలో ఈ రోజు యొక్క మోడీ ప్రధాని వెంటనే ఈ విద్యార్థుల యొక్క భవిష్యత్తును వాడుకున్నాడు. అనేక మంది విద్యార్థులు ఈ రోజు ఆ పేపర్ లీక్ అవడం వల్ల చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. గత చరిత్ర మొత్తం చూసుకుంటే చాలా మంది గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 2G కుంభకోణంలో కానీ, అట్లనే ఆదర్శ కుంభకోణంలో కానీ అనేక కుంభకోణాలు, అవినీతి అక్రమాలు జరిగినప్పుడు అప్పుడు ఉన్నటువంటి మంత్రులు బాధ్యత వహించి వాళ్ళ యొక్క పదవికి వాళ్ళంతా కూడా రాజీనామా చేశారు. కానీ మోడీ వచ్చి 12 సంవత్సరాల్లో దాదాపు 120 సార్లు ఇలా ఈ నీట్ కానీ, ఐఐటి కానీ, అట్లనే CBSE కానీ అనేకమైనటువంటి పేపర్ లీకులు ఇలా జరిగినటువంటి సందర్భాల్లో ఎక్కువగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇటువంటి పేపర్ లీకులు జరుగుతున్నటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి ఈ రోజు ఈ యొక్క భారతదేశంలో విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ పేపర్ను అరికట్టడంలో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం, కేంద్ర మోడీ ప్రభుత్వము పూర్తిగా విఫలమైందని సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు అనేక సంవత్సరాలుగా దాదాపు నీట్ పరీక్ష సంవత్సరానికి 23 లక్షల మంది దాదాపు రాస్తారు. గత సంవత్సరం కూడా పేపర్ లీక్ అయిందన్నాము. గత 2 సంవత్సరాల కింద పేపర్ లీక్ అయింది. 5 సంవత్సరాలుగా ఏదైతే విద్యాశాఖ మంత్రి ఈరోజు ఎలా విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు ధర్మేంద్ర ప్రధాన్, ఈయనకు ఈ యొక్క పేపర్ ఈ భారతదేశంలో ఎగ్జామ్ నిర్వహించడానికి ఆయనకు చేత కావడం లేదు. దాన్ని కంట్రోల్లో ఎలా ఏదున్నా కూడా ఈ భారతదేశంలో మోడీ ఎందుకు ప్రధాని రాజీనామా చేయాలి అంటే ఈరోజు ఈ దేశంలో ఈ అధికారంలోకి ఇలా బీజేపీ వచ్చిన మోడే కారణము, ఎక్కడైనా ఏ ఎలక్షన్లో రాష్ట్రంలో కలిసిన మోడే కారణము. ఈ దేశాన్ని మొత్తం కూడా ఏది చేసినా మోడే చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజు ఈ యొక్క విఫలము కానీ ఈ యొక్క పేపర్ లీక్ కూడా మోడే చేసిండని సందర్భంగా ప్రజా సంఘాలుగా ఇలా మేము ప్రజలకంతా తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ దేశ యువత అంతా కూడా ఇప్పటికే